మన డైట్లో 4 పిల్లర్స్లో ఒక ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటంటే ప్రతిరోజు 3 నిమ్మకాయలు తీసుకోవాలి. ఆ నిమ్మకాయ తీసుకోవటం గురించి డైరెక్ట్గా తీసుకోవాలి. నేనేంటంటే దాన్ని దిక్కుమాల మజ్జిగ అని ఒకటి చెప్తాను. ఆ దిక్కుమాల మజ్జిగలో ఇలా కలిపి తీసుకుంటాను. ఉప్పు అందులో వేయకూడదని చెప్తాను, ఎందుకంటే వెయిట్ లాస్కి అంత ఉపయోగపడదు కాబట్టి చెప్తాను. దీని మూలన ఏంటంటే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ డైటర్స్ ఏంటంటే నిమ్మకాయ తీసుకునే ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి రోజువారీ అలవాటు లేదు. కొంచెం ఆ నిమ్మకాయ నీళ్ళు ఆ గ్లాసులో కలిపి తాగటం అనేది కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారు. దాంతో కొంతమంది నిమ్మకాయకి జడిసే డైట్ మానేసాం సార్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు నిమ్మకాయ తీసుకోగలిగితే కంఫర్టబుల్గా మీరు నేను చెప్పిన ఆ దిక్కుమాల మజ్జిగ ఉంది, దాంతోనే తీసుకోవచ్చు. లేదా కూరలో పిండుకునైనా ఎలా అయినా 3 నిమ్మకాయలు తీసుకోండి. నిమ్మకాయలు తీసుకోలేని వాళ్ళకి ఇక నుంచి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పేవాడిని సి విటమిన్ ట్యాబ్లెట్లు 1000 mg తీసుకోమని. ఇన్నాళ్ళు ఏంటంటే వేరే వాడేవాళ్ళు, వాటిలో ఇతరత్ర కలిసి వచ్చాయి, అంటే ఎలోపతిక్ వాళ్ళు రిలీజ్ చేసినాయి. ఇప్పుడు మన సి విటమిన్ అంటే మన డైట్ కోసం అనుగుణంగా తయారు చేసిన 1000 mg సి విటమిన్, దాన్ని డీను జింక్తో కలిపిన విటమిన్ డి జింక్తో కలిపిన సి విటమిన్ డైరెక్ట్ న్యాచురల్ ఫార్మేట్లో చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ పర్మిషన్తో వచ్చిన క్యాప్సూల్స్ వచ్చినాయి. మన అడ్మిన్స్ అని అడిగితే మీరు గ్రూపులో అడ్మిన్స్ అడిగితే వాళ్ళు గైడ్ చేస్తారు. అంటే నిమ్మకాయ పడనాళ్ళు పడిన వాళ్ళకి నేచర్ ఈజ్ ద బెస్ట్ సప్లిమెంట్. కొంతమంది అల్సర్స్ లాంటివి ఉంటాయి, కానీ ఇతర ప్రాబ్లం తగ్గించుకోవడం కోసం చేస్తే ఈ నిమ్మకాయ పడగానే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అలానే కొంతమంది గ్యాస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. లోపల ఉండే రీజన్స్ వల్ల అలా అనిపిస్తుంది కూడా కొంతమందికి. ఈ ఇరిటేషన్ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ చక్కగా 1000 mg క్యాప్సూల్స్ ఉన్నాయి. మన అడ్మిన్స్ని అడిగితే గైడ్ చేస్తారు. 3 నిమ్మకాయలకి ప్రత్యామ్నాయంగా రోజుకి ఒక క్యాప్సూల్ వేసుకోండి. కుదిరితే ఒక క్యాప్సూల్తో పాటు తాగాలనుకుంటే ఒక నిమ్మకాయ తాగండి, లేదా కనీసం ఒక అరచక్కని తాగండి. లేకపోతే 1000 mg చేసుకున్నా సరే ఇట్ ఈస్ ఫైన్. బట్ నా సజెషన్ అయితే మాత్రం 3 నిమ్మకాయలకే. ఇదంతా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇబ్బంది పడదాం అనుకునే వాళ్ళు మీరు దానికి మానవసరం లేదు. ఒక క్యాప్సూల్తో మీరు ఆ విటమిన్ ట్యాబ్లెట్ని వాడుకోండి.